ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. 2025 సంవత్సరం మీనరాశి వారికి ఆఖరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది? వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వారికి అన్ని పనులు జరుగుతాయా? జరగవా? ఒకవేళ అన్ని క్రమంగా జరగాలంటే ఏం చేయాలి? వీటికి సంబంధించిన వివరాలు గురువుగారు చెప్తారు, విందాం. మీనరాశి వారికి ఓర్పు సహనం చాలా ప్రధానం ఈ సంవత్సరం. ఈ ఓర్పుతో సహనంతో ఎవరైతే మీ రంగాల్లో ముందుకు వెళ్తారో తప్పనిసరిగా మంచి యోగాన్ని పొందుతారు. ఇది 100% శుభ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. మొట్టమొదటి విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఓర్పు సహనం జాగ్రత్తగా ఉండాలి, సహనంతో ఉండాలి. కంగారు పడద్దు, ప్రశాంతంగా దృఢచిత్తంతో ఆలోచించండి. శక్తి మీలోనే ఉంది. బయట నుంచి ఎవరు ఎన్ని చెప్పినా చదువుకునేది మీరే, జ్ఞాపక శక్తి మీరే, ఎగ్జామ్ రాసేది మీరే, మార్కులు వచ్చేది మీకే. చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతేనో మీరు గొప్పగా చదివితేనో కాదు, మీ ఆలోచనే గొప్ప విషయం. అంటే ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి మీరు గనక నేర్చుకోగలిగితే ఈ సంవత్సరం మిగిలిన 12 రాసుల్లో కూడా 11 రాసులు కాక మీ రాశి వాళ్ళే అభివృద్ధికి ఎక్కువగా ఉంటారు. ఎప్పుడైతే ఓర్పుని సహనాన్ని కోల్పోయి చికాకు, ఆవేశము, కోపాన్ని తెచ్చుకుంటారో మీ అభివృద్ధిని మీరే 50% తగ్గించుకున్నట్లు లెక్క. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు సంబంధించి స్థానచలనానికి సిద్ధంగా ఉండండి. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మారిపోవచ్చు హాయిగా. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ రీత్యాగా కూడా స్థానచలనము, స్థల మార్పిడి కూడా జరగవచ్చు. విదేశీ ఉద్యోగాలకు కూడా మంచి అవకాశాలు, విదేశాలకు కూడా వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ పురోగతి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు చక్కటి అవకాశాలు ఉంటాయి. అలాగే గత 3-4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి, ఉత్తమమైనటువంటి విద్యని అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటి చదివే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారు మీనరాశి వాళ్ళు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగానికి సంబంధించి వ్యాపార రంగంలో కూడా ఆర్థిక పురోగతి, ప్రణాళిక వేసుకోగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే భాగస్వామ్యులతో జాగ్రత్త. ఇటు వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వామ్యులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. మీ భార్య తరపు బంధువుల వల్ల కూడా మీకు చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం అవకాశం వాళ్ళకే ఎక్కువ ఇస్తే సరిపోతుంది. మనం ఎదురు తిరగకుండా ఉంటే చాలట, మాట్లాడకుండా ఉంటే మీరు గెలిచిపోయినట్టే లెక్క. కాబట్టి ఓర్పు, సహనము, సంయమనం ఈ 3 గనక పాటిస్తే ఇటు భాగస్వామి వ్యాపారంలో కానివ్వండి, అటు జీవిత భాగస్వామితో కానివ్వండి, మీరు చక్కగా సుఖంగా సంతోషంగా గడపవచ్చు. ఇక కళారంగము, ఇతరత్ర రంగాల వారు ఎవరైతే ఉన్నారో వృత్తి వ్యాపార రంగాల వారు, వృత్తి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయడానికి అవకాశం, ఆన్లైన్ వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఆర్థికంగా వనరులు చేకూరుతాయి. ఆర్థిక నష్టం కూడా అలాగే కలుగుతుంది. కానీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే విజయం అంచుల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి విజయం అంచుల వరకు వెళ్ళిన వాళ్ళు ఎలా అంటే, ఎవరైతే మీనరాశికి నేను రెమెడీ చెప్తానో ఆ రెమెడీ చేసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా రాజకీయ పరంగా విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక స్త్రీలకు సంబంధించి ఆర్థికంగా కొంత ఇబ్బంది, మాట పట్టింపులు, కుటుంబంలో కొంచెం విభేదాలు, మనం చెయ్యని పనుల వల్ల కూడా మనకు ఒక మాట పడటం, ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం మాట్లాడకుండా, ఎదురు తిరగకుండా కొంచెం సంయమనం పాటించండి, ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. మీకు ఆపాదించుకునేటువంటి ఇబ్బందులు ఏమున్నాయో మీకు రాకుండా మీరు కాపాడుకోవచ్చు. ఇతరత్ర అన్ని రంగాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా వైద్య రంగం వాళ్ళకు కూడా చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రంగం
మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పురోగతి సంపాదిస్తారు. ఎవరైతే ఇప్పుడు పెట్టుబడి ఉన్నారో, మార్చిలోపు ఎవరైతే పెట్టుబడి పెట్టి ఉన్నారో భూముల మీద, బిల్డింగుల మీద, మే తర్వాత అద్భుతమైనటువంటి విజయాలు డబల్ సంపాదించుకోవచ్చు. రూపాయికి రూపాయి పెట్టుబడికి మీకు లాభం వస్తుంది. రియల్ ఎస్టేటు అండ్ కన్స్ట్రక్షన్ ఈ 2 వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నేను మైనస్లు చెప్పానో, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఇబ్బందుల పరంగా కానివ్వండి, మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా నృసింహస్వామిని కొలవండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి, అలాగే అమ్మవారిని కొలవండి. 3 దేవతల్ని ఆరాధించి తీరవలసిందే. అనుకున్న పనులు ఆటంకం కలగకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడాలి, ధైర్యాన్ని తెచ్చుకోవడానికి అమ్మవారు కాపాడాలి, అలాగే శత్రుజయం పొందడానికి నరసింహస్వామిని. ఈ 3ని ఎవరైతే ఆరాధించి ముందుకు వెళతారో, ఏ రంగం వాళ్ళు ఈ 3ని ఆరాధిస్తారో వాళ్ళ రంగంలో శత్రుజయం పొంది మంచి విజయాల్ని పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుభం భూయాత్. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సో చూసిండ్రు కదా, మీనరాశి వారికి ఇంకా స్పష్టంగా జాతకం చెప్పించుకోవాలని ఉన్నా, లేకపోతే గురువుగారు అన్నారు ఎవరైనా రాజకీయంగా ముందుకెళ్ళాలనుకుంటున్న వాళ్ళకైతే రెమెడీ కంపల్సరీ. దానికోసం అయితే గురువుగారిని స్వయంగా కలవచ్చు మీరు వెళ్ళి. కాబట్టి ఆయనకు సంబంధించిన అపాయింట్మెంట్ ఇది నంబర్ ఏదైతే ఉంటుందో అది కింద కనిపిస్తూ ఉంటుంది. కాల్ చేయండి, వెళ్ళండి, కలవండి, తెలుసుకోండి, మీ జీవితాన్ని సుఖంగా ఉంచుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.